మా టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. ఇది చూడండి వంకాయ, ఇది చార్ల వంకాయ. ఇది రోటి పచ్చళ్ళు అలాంటివి చేసుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా కొన్ని బీన్స్ ఉన్నాయి, వాటిని కూడా కోసుకోవాలి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, ఈ బెండకాయలు కూడా కోసుకున్నాను. ఈ వంకాయ, వీటన్నిటితో వెజిటేబుల్ చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కొన్ని మల్బరీస్ ఉన్నాయి, వాటిని కూడా కోసుకుంటున్నాను. ఈ మల్బరీస్ కొంచెం ఈ ఎండల వల్ల అనుకుంటా ఎక్కువ పెరగడం లేదు, చిన్నగానే ఉన్నాయి, కానీ కలర్ మారిపోతున్నాయి. ఈ వర్షాకాలంలో కూడా ఎండలు బాగా వస్తున్నాయి కదా, ఎండలు బాగా ఉన్నాయి, అందువల్ల ఇవి ఎక్కువ పెరగడం లేదు. ఇది పెయింట్ బకెట్ ఉంది, ఆ బకెట్లో పెట్టాము. చూడండి చెట్టుకి ఇవన్నీ మల్బరీస్ వచ్చినాయి. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది అంటారు మల్బరీ ఫ్రూట్స్. ఇంతకుముందు కొద్దిగా పొడవుగా వచ్చాయి, ఇప్పుడు సైజు కొద్దిగా తగ్గినాయి అన్నమాట. కొద్దిగా బలం కూడా సాలుతున్నట్లేదు, దానికి ఎరువు వేయాలి. ఇక్కడ బీన్స్ ఉన్నాయి కదా, వీటిని కోసుకుందాము. నేను ఎక్కువ విత్తనాలు పెట్టలేదు, ఇక్కడ ఒక చోట ఇంకొక దగ్గర పెట్టాను. అంటే అప్పుడు ఖాళీ లేక పెట్టలేదు. ఇంకా ఉన్న ఒక చెట్టుకి మాత్రం బాగానే వచ్చింది కొన్ని. బీన్స్, గోరు చిక్కుడు, చిక్కుడు అలాంటివన్నీ వచ్చినాయి, వాటిని అన్నిటిని కోసుకున్నాము. ఈ గోరు చిక్కుడు, బెండకాయ, వంకాయ, ఇంకా ఒక బీరకాయ వచ్చింది, అవి వీటన్నిటితో కలిపి నేను వెజిటేబుల్ చట్నీ చేశాను, చాలా టేస్టీగా ఉంది. మనం ఇలా కొన్ని కూరగాయలు వచ్చినప్పటికీ ఎక్కువ పచ్చిమిర్చి వేయకుండా తక్కువ వేసి మనం చట్నీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అన్ని రకాల కూరగాయలు వెళ్తాయి కదా, అన్ని విటమిన్స్ అలాంటివన్నీ వెళ్తాయి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది.
మన కూర వండుకునే అంత లేనప్పుడు చట్నీ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి కర్రీ కూడా చేసుకోవచ్చు, లేదా చట్నీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ గోకరకాయ గోరుచిక్కుడు చెట్లు కూడా ఒక 2 months అవుతుంది పెట్టి, కొద్దిగా బాగానే వచ్చినాయి ఇవి కూడా కాయలు. ఇవి కూడా ఎక్కువ పెట్టలేదు నేను, ఆ టైంలో ఎక్కువ ప్లేస్ లేక ఈ చిక్కుడు గోరు చిక్కుడు ఇలాంటివి బీన్స్ ఇలాంటివన్నీ తక్కువ పెట్టాను మొక్కలు. ఇక ఒక్కొక్క మొక్కే కదా అలా వస్తున్నాయి అన్నమాట. ఈ బీన్స్ గోరుచిక్కుడు ఇన్ని వచ్చినాయి. వీటిని కర్రీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక బీరకాయ ఉంది ఒకటి. కొన్ని బీరకాయలు వస్తున్నాయి కానీ అవి వేరే పురుగులు వచ్చి అవి హోల్ చేసేస్తున్నాయి. రసం పీల్చు పురుగులు అంటారు కదా అవి. ఇంకా కొద్దిగా చిన్నగానే ఉంది, కోసేస్తున్నాం. ఇవన్నీ కూడా చట్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది అనేసి కోసేసాము. అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, వాటిని కూడా కోసుకుంటున్నాము. ఈ చెట్టు చిక్కుడు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం ఈ వెరైటీ పెట్టుకున్నాం అనుకోండి విత్తనాలు, ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సీజన్ అనేది ఏమి ఉండదు, ప్రతి సీజన్లో వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, వాటిని కూడా కోసుకుంటున్నాము. ఇంకా అలా ఉంచేసామనుకోండి, ఇంకా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఉంచితే కోతులు వస్తే తినేస్తాయి. అందువల్ల వీటిని కోసేసుకున్నాము. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. రేపటికి ఇంకా మంచి కలర్ వస్తుంది. చూసారు కదా కూరగాయలు, ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ. చూసారు కదా కొన్ని బెండకాయలు, బీరకాయ ఒకటి, డ్రాగన్ ఫ్రూట్, వంకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, అలాగే బీన్స్, మల్బరీస్ ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాను. మనం కొద్దిగా కూరగాయలు వచ్చినప్పటికీ మనం కలగూర చట్నీ ఇలా చేసుకోవచ్చు, కలగూర కర్రీ చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. చూసారు కదా ఈరోజు మా గార్డెన్లో వచ్చిన ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్. మనం కొన్ని మొక్కలు పెట్టుకున్నప్పటికీ ఈ విధంగా మనకి అప్పుడప్పుడైనా వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మనకి రాకపోయినప్పటికీ మనకి అప్పుడప్పుడు ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ
మీ గార్డెన్లో మొక్కలు పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.